అర్జెంట్ పని ఉన్నది, ఇంటికి పోయి రేపు ఆర్తల టైంకు బరాబర్ వస్తా అన్నది మా వెన్నెల. కానీ ఇది వరదాకా జాడలేదుల్లా. అసలు ఏడున్నదో కదా. కెమెరామెన్ అన్న లైవ్లోకి తీసుకో ఎన్నెలను. ఇది ఇంకా రైల్లోనే ఉన్నది కదా, ఇక ఎన్నడు రావాలి, ఎన్నడు వార్త చెప్పాలి. ఓ పిల్ల ఎన్నెలా చెవుల తీగలు పెట్టుకుని తింగర్ మొకబ్ది అసలు చూడనే చూస్తలేదు కదా. లైవ్ కలిపిన ముచ్చట కూడా తెలుస్తలేదు పిల్లకు. ఓ వెన్నెలా, నేనీడ గొంతు ఓంగొర్లుతుంటే ఈనొస్తలేదా? ఎంత సౌండ్ పెట్టుకున్నావు చెవులా? గట్టిగా మాట్లాడకు. ఎప్పుడు వస్తానన్నావు, ఎప్పుడు వస్తున్నావు? ఏడున్నది రైలు? ఇంకెంతసేపు అవుతుంది పట్నంకి వచ్చేసరికి? అరే గట్టి కొర్రకక్క, ఇవాళ నింటే పెంట పెంట అవుతుంది. రాగు. పెంట పెంట అవుతుందా? ఎందుకు చెప్పకుండా పోయినావా ఏంది ఇంట్లో? చిన్నగా చిన్నగా మాట్లాడు. నీ ఓరు మొక్కలా కట్టే కయ్య కయ్యమంటున్నావు. నేను ఒర్రు పోద్దాన్నా అన్నావులే, నన్నే అంత మాట అన్నావులే. అయ్యో దేవుడా, ఇవాళ నా కంప్లైంట్ పెడతారక్క. రాగు, స్టేషన్ వచ్చింది, దిగినాక మాట్లాడతా గాని. ఆగు, దిగుతున్నా. నువ్వైతే రా ఆఫీస్కు, నీ సంగతి చెప్తా. నన్ను ఒర్రుబోతుంది అంటవా? జాయిన్ అయిన 4 రోజులకే మన పిల్ల కదా అని చనువిస్తే నోరు నెత్తినేసుకుంటున్నది. అమ్మా ఆగు. ఓ అక్క, ఏం ఒర్రుతున్నావు? ఒకటే బండ్లుండంగా దీనంక మాట్లాడానా? నువ్వు ఆగు. నన్నే మాట్లాడి మళ్ళా ఉల్టా నా మీదకే కలబడుతున్నావు ఏంది? ఊరికి పోయి రాగానే కొమ్ములు పెరిగినాయా ఎట్లా? కొమ్ములు పెరుగుడు కాదు, జర్రైతే నువ్వు చేసిన పనికి కాసులు పోయేటి. నేనేం చేసినా? నేనున్నది అసలే రిజర్వ్డ్ బోగిలా, నువ్వేమో కప్ప నోరేసుకొని ఒర్రబడతా అంటివి. పిసలేసిందా నీకు? ఊకుంటా అంటే రెచ్చిపోతున్నావు. ఇందాకేమో ఒర్రుబోతుంది అన్నావు, ఇప్పుడేమో కప్పనోరు అంటున్నావు. నీ బల్లి మొకందానా? అయ్యో, అది నీ మీద కోపం కాదక్క. పుసుక్కన ఎవరన్నా టీసీకో పోలీసులకో కంప్లైంట్ పెడతారని భయంతో అట్లా అన్నా. అర్థమైంది. షీ, గీసోంటి దాని అనుకోలే నువ్వు. ఏమర్థమైంది? ఏమనుకోలే. బుద్ధుండాలి కొంచెం అన్న. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తాను. టికెట్ తీసుకోలేదని చెప్పినా నీకు? మరి లేకుంటే భయం ఎందుకు? నీ ఒర్రుడు చెయ్యంగానే రైళ్ళ ప్రయాణం చేసేటప్పుడు గట్టి గట్టిగా మాట్లాడినా, బయటికి సౌండ్ పెట్టి ఫోన్లు వాడినా, మన సీటు లైట్ కాకుండా తతిమ లైట్లన్నీ ఆన్ చేసి పెట్టినా, వేరే ప్యాసింజర్లు ఇబ్బంది పడి కంప్లైంట్ ఇస్తే కథమే. ఏం కథమే? నువ్వు చెప్పినవన్నీ చేసి పక్క ప్యాసింజర్లు ఎవరైనా తిప్పల పడి కంప్లైంట్ ఇస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష వేసే అవకాశం ఉన్నది, అంతే కదా? అంటే ముచ్చట తెలిసే నన్ను ఆగం చేద్దామని గట్టి గట్టి కొర్రినవా? నేను రైళ్ళు ఉండంగా దొండి మొగ్గందానా. నువ్వు ఆ రాయేష్ గాడు ఏది చక్కగా తెలుసుకోరా? ఏంది తెలుసుకునేది? రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో ప్రయాణించేటోళ్లకు ఇబ్బంది కలగొద్దని ఇట్లాంటి రూల్స్ పెట్టింది రైల్వే శాఖ అనేది కరెక్టే. కానీ అదంతా రాత్రి 10 గంటల నుండి తెల్లారి 6 గంటల వరకు క్వైట్ అవర్స్ పేరుతోటి పెట్టిర్రట్లా. క్వైట్ అవర్సా? అందరు నిద్రపోయే టైం కాబట్టి గట్టిగా ఒర్రుడు, ఫోన్ మాట్లాడు, సౌండ్ పెట్టుడు, లైట్లు ఆన్ పెట్టుడు చేస్తే అలా నిద్ర పాడైతుంది కాబట్టి ఈ నిర్ణయం చేసిర్రట. అంటే పొద్దటి పూట ఏమన్నారా? అయితే ఎప్పుడైనా అవతలని ఇబ్బంది పెడితే బరాబర్ అంటారు, కానీ ఈ క్వైట్ అవర్స్ అయితే రాత్రి పూట పెట్టిర్రు. అవునా? నేను ఇంకా 24 గంటలేమో అనుకొని అట్లా ఒర్రు పోతుంది అనివి అన్న. నిన్ను ఏమనుకోకక్క. అనేటి అన్నని ఇప్పుడు ఏం అనుకోకు అంటున్నావా? రా తొందరగా, వార్తలు తెచ్చేది ఉన్నది. వస్తున్నలే. బబ్బబ్బబ్బబ్బా, కనీసం జర్నీ చేసి వచ్చింది, రెస్ట్ తీసుకో అని కూడా అంటలేదు. ఎంతసేపు ఆర్తా 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 అత్తున్నా. పబ్లిక్ రైళ్లల్లో ఎక్కువ ప్రయాణం చేసేటోళ్ళు యాదికుంటది కదా, రిజర్వేషన్ బోగిల్లో ప్రయాణం చేసేటప్పుడు అవతలకు తిప్పల కాకుండా చూసుకోండ్రి. ఫోన్ మాట్లాడితే చిన్నగా మాట్లాడుకోండ్రి, ఇయర్ ఫోన్స్ వాడుండ్రి, జాగ్రత్త మరి.